దేవునికి స్తోత్రం. ఈరోజు దయాదాక్షిణ్యపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దయగల వాగ్దానం. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుంగాక. 2 సమూయేలు 24 ప్రియా దయాదాక్షిణ్యపురుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మహిమాస్వరూపుడైన యేసు నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వోన్నతుడి యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఘనమైన కార్యం ప్రభు జరిగించి సమాధానం దయచేయునుగాక. దేవుడు మన పక్షాన గొప్ప కరుణ కలిగి ఉన్నాడు. వాత్సల్యత కలిగిన మహిమాస్వరూపుడైన మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. దేవుని బిడ్డలారా, యెహోవా వాత్సల్యత, కనికరము, దీర్ఘశాంతము, దయగల దేవుడైన దావీదు ఎల్లప్పుడూ దేవుని కనికరం మీదనే ఆధారపడ్డాడు. మనుషుల కనికరం మీద ఆధారపడుట కంటే దేవుని కనికరమును ఆశ్రయించుట మంచిది, ఎంతో మంచిది. మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు మన ప్రియ ప్రభు. మనుషుల యొక్క ఆదరణ కంటే దేవుని యొక్క ఆదరణ అత్యున్నతమైనది. యెహోవా బహు వాత్సల్యత గలవాడని దావీదు చెప్పుచూ ఉన్నాడు. మనము కనికరం లేని సమాజం మధ్యన జీవించుచున్నాం. కానీ మన దేవుడు కనికర సంపన్నుడు, కరుణా సంపన్నుడు, మహిమాస్వరూపుడు ఆయనే. ఆయన కొట్టినను కౌగిలించుకున్నవాడు, గాయపరిచినను గాయములు కట్టగల మహాదేవుడు, మహోన్నతుడు. దేవదేవుని బిళ్ళారా, మీరు చూస్తున్నారు ఇహలోక జీవితము ఎంత భయంకరంగా ఉన్నదో. ఇహలోకంలో మనుషులు అనేకమైన విధాలుగా భయంకరమైన స్థితిలో ఉండగలిగారు. అయితే దేవుని కృప మహాన్నతమైనది, మహాఘనమైనది. ఆయన 1000 తరముల వరకు కనికరము చూపగల మహాదేవుడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. గనుక మనము ఆయన కనికరము పొందుటకు కృపాసనము సమీపిందాం. తన ఎద్దకు వచ్చి వారిని ఆయన ఎన్నడూ తోసివేయుడు. ఆయన ఆదరించగల మహాదేవుడు, కృప చూపించగల కృపామయుడు, దయ చూపించగల దయాదాక్షిణ్యపూరుడే. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలనని మనుషులు వచ్చినప్పుడు కనికర సంపన్నుడైన యేసు వారి చేతిలో నుండి ఆమెను విడిపించాడు. ధర్మశాస్త్ర నియమములను తలకిందులు చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంతటి మహోన్నతుడు, ఎంతటి పరిశుద్ధుడు అయినా మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించగల మహాదేవుడే, కృప చూపించగల మహాదేవుడు, దయ చూపించగల దేవుడు. దేవుడు తప్పక నీ వైపు చూస్తున్న మహాదేవుడు. ఇప్పుడే దేవుని కార్యం కొరకు ఆయన తట్టు మీరు చూసి దేవుని ప్రార్థించగలరా? దేవుడు నీతో చెప్పిన ప్రతి కార్యమును తప్పక నీ పట్ల జరిగించగల మహాదేవుడే. దేవుడు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యములు చేయగల మహిమాన్వితుడు. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో మనమున్నా మన స్థితిగతులను మార్చి మన పక్షాన ఉన్నతమైన కార్యం చేయగల మహిమాన్వితుడు. నీకు బాధ కలిగిన ప్రాంతంలోనే నిన్ను బాధ పెట్టిన వాళ్ళ ముందే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఒంటరి అని బాధపడకు. అనుదినము దేవుడు నీ వెంటే ఉంటాడు. నీ పక్షా నుండి కార్యం చేయగల మహాదేవుడే. నిన్ను ఆదరించగల మహిమాస్వరూపుడు, జీవగల దేవదేవుని బిడ్డ. దేవునామానికి మహిమకరంగా, దేవునామానికి ఘనతగా నీ జీవితాన్ని కొనసాగించు. మనుషులు మిమ్మలను ఏ విషయంలో తుణీకరించారో దేవుడు అదే విషయంలో మిమ్మలను ఘనపరచబోతున్నాడు, ఘనుడుగా ఎంచబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యం చేస్తున్న మహాదేవుడు. ప్రభుని అడగండి, ప్రభువా దయచేసి నా చేయి విడవకు, ఎందుకంటే నువ్వు లేకుండా నాకు విలువ లేదు, బ్రతుకు లేదు అని ఇప్పుడే ప్రభు వైపు తేరు చూసి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన దయాదాక్షిణ్యపురుడా, అత్యున్నతుడా, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహిమ కలిగిన నామలోని దీనదాసుని వైపు తిరిగి ప్రార్థిస్తున్నాం. రక్షక, నమ్మదగిన వాడువు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు రాజా, మీ కృపధార మీ బిడ్డలైన మమ్మల్ని బలపరచండి. నాయనా, నువ్వు వాత్సల్యత గలవాడు, మనుషుల చేతిలో పడకుండా మీ చేతిలోనే ఎల్లప్పుడూ మేము ఉండటానికి మీ కృప మాకు దయచేయండి. మీ కృపా కిరణాలు మా మీద ఉదింపచేయండి. బిడ్డలు వెళ్తున్న సమస్త విషయంలో తోడ్పడండి. వీళ్ళ కుటుంబాల్లో విజయవంతన కార్యం జరిగించండి. వ్యక్తిగత జీవితంలో విజయవంతన కార్యం జరిగించండి. సమాధానం దయచేయండి. ఘనమైన కార్యాలు, సుందరమైన ప్రతి కార్యం బిడ్డల పట్ల జరిగించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఘనంగా బిడ్డల నుంచి
ఉదయకాలం మీ దీవులతో మీ బిడ్డలు ముందుకు నడిపించమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. జీవగల దేవదేవుని బిళ్ళారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని నామాన్ని మహిమపరచండి, ఘనపరచండి. ప్రభు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక.